ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించున్నారు. ఈ వారమంతా కూడా ప్రభువుని కాపాడుతూ నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఎవరైతే బహుగా ఫలిస్తారో వారు యేసుక్రీస్తుకి శిష్యులుగా మార్చబడతారు. నీవు ఫలించటము ద్వారా దేవునికి శిష్యుడుగా మాత్రమే కాదు, నిన్ను చూసినప్పుడు తండ్రికి మహిమ వస్తుంది. నీ ద్వారా తండ్రి నామం మహిమపరచబడుతుంది. ఎవరైతే ఆత్మీయతలో ఫలించకుండా ఉంటారో, ప్రార్థనలో ఫలింపు లేకోకుండా ఉంటారో, విశ్వాసంలో ఫలింపు లేకోకుండా ఉంటారు, సేవలో ఫలింపు లేకోకుండా ఉంటారు, ఫలింపు లేని సేవ, ఫలింపు లేని ఆత్మీయత, ఫలింపు లేని భక్తి, ఫలింపు లేని ప్రార్థనా జీవితం వ్యర్థం. ఫలింపు లేని ఒక క్రైస్తవుడు అసలు యేసుక్రీస్తు యొక్క శిష్యుడే కాడు. ఒక నామకార్థమైనటువంటి వ్యక్తి. మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ నీ ఆత్మీయతలో నిజమైనటువంటి ఫలాలు ఉన్నాయా? నువ్వు ఫలిస్తున్నావా? నీ ఆత్మీయతలో ఎదుగుదలను చూస్తున్నావా? నీ ప్రార్థనలో మార్పు కలిగిందా? నీ ప్రార్థన ఒక లోతైన అనుభవంలోనికి వెళ్ళిందా? లేదు. ఉపవాస ప్రార్థన లేదు, కన్నీటి అనుభవం లేదు. ఒక నామకార్థంగా అవసరాల కొరకు దేవుని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? నీ ద్వారా తండ్రి నామం మహిమపరచబడటం లేదు. నువ్వు బహుగా ఫలిస్తే తండ్రి ఎంతో సంతోషిస్తాడు. తండ్రి నామానికి ఎంతగానో మహిమ వస్తుంది. నువ్వు ప్రభు యొక్క శిష్యుడుగా మార్చబడతావు. యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఉన్న వాంఛ, హృదయంలో ఉన్న కోరిక ఏమిటయ్యా అంటే మీరు అనగా నీవు బహుగా ఫలించాలి. ఆత్మీయతలో బహుగా ఫలించాలి. ఆయనతో సహవాసంలో, ఆయనతో సాన్నిహిత్య సంబంధములో, పరిశుద్ధతలో బహుగా ఫలించాలి. వారం రోజులు ప్రార్థన చేసి మళ్ళా పడిపోతే ఎలా ఫలిస్తావు? కొన్ని రోజులు పరిశుద్ధంగా జీవించాలనుకుంటాం, మరలా నీ పరిశుద్ధతను విడిచిపెడతాం. అది నిజమైన ఫలింపా? కాదు. నీ పరిశుద్ధతలో రోజు రోజుకి పరిశుద్ధతలో ఒక లోతైనటువంటి అనుభవంలోనికి రావాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి పరిశుద్ధతలో ఒక ఉన్నతమైన శిఖరాన్ని నువ్వు చేరుకోవాలి. బహుగా ఫలించే ఆ అనుభవంలోనికి రావాలి. ప్రార్థనలో రోజు ఒకే రకమైన ప్రార్థన కాదు, ఏదో బట్టి పట్టినటువంటి మాటలు చెప్పడం కాదు. ప్రార్థనలో లోతైనటువంటి సహవాసం దేవునితో కలిగి ఉంటాం. ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవునితో ప్రతిరోజు దగ్గరగా స్నేహితుడితో గడిపినట్లుగా గడుపుతూ అద్భుతమైన సంభాషణ నీకు దేవునికి మధ్యలో జరగాలి. అది లోతైనటువంటి ప్రార్థనలో ఫలింపు. ఫలాలు లేనటువంటి వ్యక్తులు చాలామంది మాటలు వింటున్నారు. ప్రభు ఆశ నువ్వు ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి. ఒక చెట్టును మీ యొక్క గార్డెన్, మీ తోటలో, మీ ఇంటిలో నాటినప్పుడు అది ఫలించకపోతే, అది కాయలు కాయకపోతే, అది పూత వేయకపోతే, 10 సంవత్సరాలైనా అది కాయలు కాయకపోతే ఆ మామిడి చెట్టును నరికేస్తావు కదా. ఆ ద్రాక్ష చెట్టును నువ్వు అసహించుకుంటావు కదా. ఆ జామ చెట్టు వైపు కూడా నువ్వు చెడబుద్ధి కాదు, చీ అనిపిస్తుంది కదా. కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసి నీవు కూడా దేవునికి ఇష్టమైన ఫలాలు, ప్రేమ అనే ఫలం లేదు, ఇంకా కోపము, ద్వేషము, కక్షలు నీ హృదయంలో ఉన్నాయి. తగ్గింపుతనం, విధేయత అనే ఫలాలు నీలో లేవు. దీర్ఘశాంతం, దయాలుత్వం అనేది లేదు. మిగుల కోపిష్టిగా ఉన్నావు. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ఫలాలు నీలో ఉన్నాయా? ప్రభుకి ఇష్టమైనటువంటి ఫలాలతో మనం నింపబడదాం. ఆ 9 ఆత్మ ఫలాలు నీలో కనబడాలి. పరిశుద్ధత అనే ఫలం నీలో కనబడాలి. ఆటోమేటిక్గా నువ్వు దేవునిలో ఫలిస్తే, ఆత్మీయతలో ఫలిస్తే, ఈ లోకపరంగా కూడా ఆర్థికంగా ఫలిస్తావు. వ్యాపారపరంగా ఫలిస్తావు. నీ పిల్లలు ఫలిస్తారు. ఉద్యోగపరంగా ఫలిస్తావు. ఆశీర్వాదాలు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. క్షేమం ఒక నదివేళ నీ జీవితంలోనికి ప్రవహిస్తుంది. నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. ఈ లోకపరమైన ప్రతి ఆశీర్వాదము, ధనము కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, ఘనత కావచ్చు, ప్రతి ఫలాలు నీ జీవితంలో ప్రజలు చూస్తారు. నువ్వు కూడా ఆనందిస్తావు. మొదటిగా తండ్రి మహిమపరచబడే విధంగా నువ్వు ఫలించాలి. ఆయనకి శిష్యుడుగా అయ్యే విధంగా నువ్వు ఫలించాలి. నీ ఆత్మీయ జీవితం ఫలించాలి. అయ్యా
నాలో ఫలింపును తీసుకొని రండి, నన్ను ఫలింపచేయండి అని ప్రార్థన చేద్దామా, అడుగుదామా. యేసుక్రీస్తు ప్రభువా, నేను ఫలించకపోతే నీకెంతో దుఃఖం, బాధ, వేదన, కన్నీరయ్యా. మేము నిజంగా నీలో నిలిచి ఫలించుటకు సహాయం చేయండి. మా ఫలములు కనబడాలి, మా చుట్టూ ఉన్నవారు మా ఫలములు చూడాలి, మా ఫలములు చూడాలి. ఆత్మీయంగా ప్రార్థనలో, పరిశుద్ధతలో, భక్తిలో 9 ఆత్మఫలములతో మేము అలంకరింపబడి ఫలించాలయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఫలించునుగాక. నీకు శిష్యులుగా మేము మార్చబడాలి తండ్రి. మా ద్వారా నీ నామం మహిమపరచబడాలి, కానీ మా ద్వారా నీ నామం అవమానపరచబడద్దు. మా చెడ్డ స్వభావం ద్వారా, మా మాట తీరు ద్వారా, మా ప్రవర్తన ద్వారా నీ నామము దూషింపబడద్దయ్యా. నీ నామం మహిమపరచబడాలి, నీ నామం మా ద్వారా ఘనపరచబడాలి, హెచ్చింపబడాలి ప్రభా. అయ్యా, మా ఫలములు అనేకులు చూసినట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఫలింపచేయండి, ఆర్థికంగా ఫలింపచేయండి అయ్యా. కరువు తొలగించండి, జ్ఞానముతో నింపి ఫలింపచేయండి, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో ఫలింపును దయచేయండి. గొప్పగా ఫలించి నీ నామాన్ని మహింపరిచేవారిగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్. ఒక ప్రకటన, ఆదివారం రోజున అనగా రేపటి రోజున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 5వ తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. తప్పకుండా ఆరాధనలో పాల్గొనండి. బలమైనటువంటి అభిషేకం చేత మీరు నింపబడతారు. శాపముల నుంచి, బంధకముల నుంచి, రోగముల నుంచి, కట్ల నుంచి మీరు విడుదల చూస్తారు. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్.